आचार्य देवो भव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి అనుకోకుండా మా అంజన్న స్వామి దర్శనం చేసుకున్నామండి. మా అంజన్న అంటే మా తెలంగాణలో కొండగట్టు క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. మా ఆంజనేయ స్వామి వెరసిన క్షేత్రం. మా అంజన్న పిలిస్తే పలికే దైవం అండి మా కొండగట్టు ఆంజనేయ స్వామి. స్వామివారికి గాను గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి పౌర్ణమికి. అంటే మామూలు డేస్లో చేస్తారేమో, బట్ గిరి ప్రదక్షిణ పౌర్ణమికి వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి గాను మేము గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. 7 to 8 కిలోమీటర్స్ అండి. నిజంగా అనుకోకుండా వెళ్ళాము స్వామివారి దర్శనానికి. నిజంగా చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనానికి అయితే వెళ్ళలేదులేండి, ఓన్లీ గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చాము. ఆ గిరి ప్రదక్షిణ మార్గం మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. కొండలు గుట్టలు మధ్యలో వచ్చి నిలవడం కదా. మన అరుణాచల క్షేత్రం కంటే కూడా కష్టంగా ఉందని చాలామంది అన్నారు. ఎందుకంటే అరుణాచలానికి వెళ్ళలేదు, స్వామివారి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోలేదు. ఎందుకంటే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏంటంటే రోడ్డు మీద చేస్తారంట. ఇదేంటంటే కొండలు గుట్టల మధ్యలోంచి వెళ్ళాలి. అక్కడ స్వామివారికి మధ్యలో సీతమ్మ వారి బావి అని ఉందండి, అది చూపిస్తాను మీకు, చూడండి. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెళ్ళామండి. जय श्री राम 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 నేను అసలే ఎత్తలేను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ओम श्री राम जय राम जय जय राम 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 राम हनुमान की जय श्री राम जय श्री राम అక్కడ దీపాలకు जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय श्री राम जय हनुमान जय बोलो हनुमान की सुनो पापा जय बोलो हनुमान की అల్లూరు అట్లాంటివైనా ఇందాక సగం ఎత్తుదా మన ఊరు కూడా అటేనా? ముందరికి రా, ఇంకా నిప్పాలి. ఇది ఎటు పోతుంది తోవా? స్వామివారి గిరి ప్రదక్షిణ మార్గంలో అండి అక్కడ సీతమ్మ వారి బావి అని ఉందండి ఒకటి. అంటే ఆ బావి విశేషాలు మనకు తెలియదు, కానీ అక్కడ సీతమ్మ వారి బావి అని చెప్పేసి ఆ బావిని కూడా చాలామంది దర్శనం చేసుకున్నారు. ఆ రోజు దాదాపు దర్శనం మాతోనే ఒక 50,000 మంది దర్శనం చేసుకున్నారండి.
చాలా సంతోషం అనిపించింది పౌర్ణమి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం, అలా గిరి ప్రదక్షిణ చేసుకోవడం అని. సో ఆ బావి నీళ్ళు చాలా బాగున్నాయండి, టేస్ట్ స్వీట్గా ఉన్నాయి, మామూలుగా బోర్ వాటర్లా కాకుండా. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామివారి దర్శనం చేసుకోవడం. జై శ్రీరామ్. అక్క ఈ సీతమ్మ బాయి గురించి చెప్పు. మరి ఎందుకే పేరు వందల చరిత్ర అని నీ ఇంకా కానీ ఇట్లా చూస్తే ఎట్లా తెలుసా అక్క, ఇట్లా చూస్తే తిరుపతిలో ఉన్నట్టున్నది అట్మాస్ఫియర్. అవునా? కానీ స్వీట్గా ఉన్నాయి వాటర్ తాగిన. అక్క ఇచ్చింది నోట్లో పోసుకుందాం. సేమ్ నాకు తిరుపతి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. మీరే నెంబర్ 1. తీసిందే తండ్రి. ఫ్రెండ్స్, అక్క చెప్పింది విన్నారా? సీతమ్మ వారి బావి వాటర్లోంచి స్వామివారి కైంకర్యానికి అంటే అభిషేకానికి కానీ స్వామివారికి దేనికైనా యూజ్ చేసే వాటర్ మట్టుకు ఈ బావిలోంచి తీసుకెళ్ళి స్వామివారిని అర్చించుకుంటారంట, పూజ చేసుకుంటారంట, అభిషేకించుకుంటారంట. నిజంగా చాలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుందండి. ఈ మా కొండగట్టు క్షేత్రంలో ఇక్కడ సిల్వర్ ట్రీస్ అని అంటామండి, అంటే వెండిలాగా ఉంటాయి ట్రీస్ అన్నీ. చిన్నప్పుడు మా అమ్మ అనేది వెండి కొండలవాడు అని, అంటే అక్కడ ట్రీస్ మొత్తం సిల్వర్ కలర్ ఉంటాయండి. అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి గిరి ప్రదక్షిణ మార్గంలో. ఓం శ్రీరామ జయ రామ జయ జయ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా సిల్వర్ ట్రీస్ అని. ఇదిగోండి వెండి కలర్లో ఉంటాయి మొత్తం చెట్లన్నీ. ఒక కొండకు మొలిచిందండి చెట్టు. ఆ చెట్టు మొలిసి ఇంత పచ్చగా ఉంది అంటే నాకొక్కటే ఆ చెట్టు చెప్పింది ఏంటంటే, మన సంకల్పం గట్టిగా ఉంటే మనం ఎక్కడైనా నెగ్గుకు రాగలమండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా బయటకు రాగలము. మెయిన్ మనకు కావాల్సింది సంకల్పం. మన సంకల్ప బలం మనకు అనుగుణంగా ఉంటే మనం ఎన్ని బాధల్లోంచైనా బయటపడగలం. నాకు ఆ క్షణంలో ఆ చెట్టును చూస్తే మనసులో ఫీలింగ్ అదే అనిపించింది. సో అందుకుగాను వీడియో తీశాను. అప్పుడే మా ఫ్రెండ్ కూడా వీడియో తీయు అంది, చెట్టు బాగుంది వీడియో తీయు అంటే తీసాను అనమాట మీకు చూపిద్దామని. సో ఇదేం దేవుడు అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి అండి. మా కరీంనగర్లో వెరసిన వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి. స్వామివారికి ఏటేటా బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయండి, అంగరంగ వైభవంగా. ఈ స్వామివారి దర్శనం కూడా అనుకోకుండా జరిగిందండి. ఏదైనా మనకు రాసి పెట్టి ఉంటే ఎట్టి పరిస్థితిలో ఏ క్షణం ఎలా జరగాలో అలా జరిగిపోతుందండి. సో అనుకోకుండా అక్కడ ఒక టెంకాయ కొన్నాను, అది నాతో వచ్చేసింది. సో ఎలా అని చెప్పేసి అనుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని, పౌర్ణమి కదా అని చెప్పేసి పురస్కరించుకొని స్వామివారికి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళానండి. ఇదిగోండి, ఇవాళ నా గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగిందండి. మా ఫ్రెండ్స్ మేమందరం చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేశాము. ఇది మా కోతుల గ్యాంగ్ అనమాట. మేము 5గురం వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. వీలైన వారు ఎవరైనా గిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, అంజన్న స్వామి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. శ్రీరామదూతాయై నమః. ఓం శ్రీరామదూతాయై నమః. ఫ్రెండ్స్, మా గిరి ప్రదక్షిణకు ఒక ఇంపార్టెన్స్ కూడా ఉందండి. 41th గిరి ప్రదక్షిణ అని ఒకరు అంటున్నారు, పౌర్ణమి రోజు చేసుకోవాలని ఒకరు అంటున్నారు, చాలా మంచి రోజు అని ఒకరు అంటున్నారు. ఇలా నానా రకాలుగా మంచి మంచి చెప్పారు. ఇంకొకటి కూడా జరిగిందండి. గిరి ప్రదక్షిణకు ఒక సాంగ్ లాంచ్ చేశారు నిన్న. అది మేము వెళ్ళిన రోజు మా ముందు ఆ సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా బాగుందండి. లిరిక్స్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ, పాడిన సింగర్ వైజ్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే రోజు మెమరబుల్ ఇన్సిడెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ఆ సాంగ్ లాంచ్ డే
అనేది ఒకటి ఉంటుంది కదండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సడన్గా అనుకున్నాను అబ్బా భలే కలిసి వచ్చిందిరా అని. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హనుమాన్. ఇంతకే డేట్ చెప్పలే కదా, 31/5/2026.